స్వామి ఎప్పటికీ రామనామం శ్రీరామ జయరామ జయరామ అనే పదాన్ని నిత్యం విడవకుంటూ ఉండేవాడు. అలాంటప్పుడు అప్పుడు ఒక మాత పెళ్లి చేసుకున్నారు వాళ్ళ భార్యాభర్త. అయితే పెళ్లి చేసుకున్న తెల్లారే భర్త చనిపోతాడు. ఆయన అకారణంగా ఆయన మృత్యు ఉండి చనిపోతాడు. ఆ మాత పెళ్లిగా తెల్లారి వచ్చిన మాత ఈ తులసిదాస్ కాడికి వచ్చి జపాన్ ఉండగా వచ్చి కాలు పట్టుకుంటుంది. తీసుకొని పోతాం భర్త తీసుకుపోతాంటే భర్తను వదిలిపెట్టేస్తాడు. ఇది తులసిదాస్ కాడికి వచ్చి కాలు పట్టుకుంటాడు. కాలు పట్టుకోగానే ఆ యోగ నిద్రలు ఉండి దీర్ఘ సుమంగళి భవ అంటాడు. ఇంకెక్కడ దీర్ఘ సుమంగళి భవ, నా భర్త ఇప్పుడే చనిపోతాడు, దీర్ఘ సుమంగళి భవ ఎట్లా పడతాడు భర్త అని అంటది. అన్నప్పుడు ఈ స్వామి ఏం చేస్తాడు, నా నోటితోటి అన్నా నేను యోగాలు ఉన్నప్పుడన్నా శ్రీరాముని తలుసుకున్నప్పుడు నేను నాటితోటి వచ్చింది, మరి నేను ఏం చేయాలంటే మీ భర్త కాడికి పోయి శ్రీరామ జయరామ జయరామ అని 11 సార్లు అని చెప్తాడు. పోయి అలాగే ఈ స్వామి చెప్పినట్టే దించి తీసుకపోయి పళ్ళకి చేప పెట్టుకొని దింపి అట్లా 13 సార్లు చెప్తాడు చెవున. రామరామ అని ఆ స్వామి కూడా లేస్తాడు చనిపోయిన వ్యక్తి. అప్పుడు చూడంగానే ఈ తులసిదాసుని చాలా గౌరవించి రామభక్తుడని రాముని పేరు అప్పటి నుంచే తలుస్తుంది, త్రేతాయుగం నుంచి అంతకుముందు నుంచి తలుస్తుంటే ఈ స్వామి ఏం చేస్తాడు, తర్వాత తుర్క రాజులు వచ్చి ఈ స్వామి అట్ట బాగా చాలామంది బతికిస్తాడట, చనిపోయిన వాళ్ళని కూడా బతికిస్తున్నాడ. ఆయన తీసుకురాపో వాళ్ళు తుర్కోళ్ళలో ఒకటి చచ్చిపోయాడు. వాళ్ళకాడికి వచ్చి మా ముస్లిం అబ్బాయి చనిపోయాడు, నువ్వు కూడా లేపు ఇప్పుడు అంటాడు. అయితే అప్పుడు ఆ యోగా నిద్రల రాముల వారిని గురించి నేను చెప్తుంటే నా నోటికి అట్లా వచ్చింది. ఆ రాముడు పలికిచ్చిండు, మా మంత్రమే చెప్పినా నేను నాకు సొంతంగా నా దగ్గర ఏ ప్రయత్నం లేదు, నా దగ్గర ఏ మంత్ర శక్తి లేవని చెప్తాడు. చెప్పినప్పుడు లేదని కొట్టి బంధించి నువ్వు మీ వాళ్ళని లేపుతాను, మమ్మల్ని లేపట్లేదు అని ఇక కొరడాలతోటి కొట్టిద్దామని చాలామంది తీసుకొచ్చి కొట్టుతా అంటారు. కొట్టేసరికి అప్పుడు రామ అంటే వేలాది కోతులు వచ్చి పెద్ద పెద్ద కోతులు అవి వచ్చి మొత్తం ఆయన చుట్టూ తిరిగి ఆయన దెబ్బ తగలకుండా కోతులు వచ్చి వాళ్ళ గేదివి ఆ స్వామిని మధ్యలో ఉంచుకొని తీసుకొని వచ్చినప్పుడు ఈ రామ మంత్రం ఇక కొట్టే ముందట ఈ స్వామి హనుమతి ఈ 40 పాడతాడు. ఇప్పుడు నేను పాడిన పాట హనుమాన్ 40 పారాయణం. జయ హనుమాన జ్ఞాన గుణసాగర జయ కపీశతి రామదూత అతులిత బలద మంజని పుత్ర పవనసుత నామం అనేది 60 భాష. ఇది అప్పుడు 360 సంవత్సరాల క్రితం పాడింది ఇది. అందుకోసమే తులసిదాసు పాడిండు. ఆ దెబ్బల పేగలకి ఈ పాట పాడుతున్నప్పుడు ఆ కోతులన్నీ వచ్చి ఆయన కాపాడి తీసుకుంటుంది. ఆ తుర్కరాజులు కూడా స్వామి అని వదిలిపెట్టి మా తప్పు క్షమించని వేడుకుంటారు. ఆ కొట్టుడు పని చేసి ఆ స్వామికి అప్పుడు పాడిన పాట ఇది. 40 రోజుల దీక్షల ఈ స్వామి 40 శ్లోకాలు ఉంటాయి. 40 రోజులు దీక్ష చేస్తే హనుమాన్ 40 పారాయణ చేసుకుంటాం. ప్రతి ఇంట్లో కూడా హనుమాన్ 40 పారాయణ చేస్తే భూత పేత పిశాచ చాకిరి డాకితాలు అవన్నీ కూడా పోతాయి. శతవార పాఠకర్ పోయి చూటై బందీ మహాసుఖ పోయి 100 వారాలు ఎవరైనా చదువుంటే ఆ బందీలు